చిత్తూరు జిల్లా కుప్పంకు చంద్రబాబు ఎప్పుడొచ్చినా తనపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయనకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరఫున కేఆర్జే భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి హాజరయ్యారు. కుప్పంలో చంద్రబాబు తిరుగులేని అవమానంతో ఓటమి చెందుతారని జోషం చెప్పారు. ఎక్కడ చూసినా జిల్లాకు వస్తే తిరుపతి జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, ఈ జిల్లాలకు వస్తే నా పేరు చెప్పి చాలా ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అతను మోసపూరిత అబద్ధాల హామీలు ఎవరు కూడా నమ్మకండి. ఇప్పటికే 35 సంవత్సరాలు ఈ కుప్పం ప్రజలను మోసం చేశాడు. ఇంకా మనం మోసపోతే మనం దేవుడు కూడా క్షమించడు. కాబట్టి అందరూ కూడా ఏకదాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా అందరూ కూడా భరత్ గారికి, రెడ్డప్ప గారికి మద్దతు ఇచ్చి 13వ తేదీ రేపు నెల జరిగే ఎన్నికల్లో అఖండ విజయాన్ని ప్రసాదించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ